నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు సంచలనం రేపిన అదానీ వ్యవహారంలో ఏపీలో జరిగిన ఒప్పందాలపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అయితే రాజకీయంగా పాలనా పరంగా ఎలాంటి ప్రభావం పడుతుందనే కోణంలో ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే అధికారుల నుంచి చంద్రబాబు ఈ అంశంపైనే నివేదిక కోరారు అదే విధంగా కాకినాడ పోర్టు విషయంలోనూ అనూహ్య నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తోంది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది తాజాగా అదానీ ముడుపుల వ్యవహారం తెరపైకి రావడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైనే తర్జన భర్జన పడుతోంది అయితే ఇప్పటికే ఈ ఒప్పందం పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు జగన్ హయాంలో చేసుకున్న ఒప్పందాలపైన ఏం చేయాలో అధ్యయనం చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తే జరిమానా కట్టేలా చర్యలు ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు అయితే ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం ఉంటుందని చెప్పారు సాధారణ ప్రజల నుంచి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వినతులు స్వీకరించారు మీడియాతో చంద్రబాబు నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో అనేక అంశాలను వెల్లడించారు ఉచిత ఇసుక విషయంలో వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఇక ఉచిత ఇసుక బోర్డు పెట్టి ఎన్ని టన్నులైనా రవాణా చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు ఇక కృష్ణా జిల్లా పామర్రు పెనుమలేరు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకల అంశంపైన ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి నివేదిక కోరారు అదే విధంగా రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపిస్తూ కొందరు అధికారులు తీరుపైన ఫిర్యాదులు వచ్చాయి అదే విధంగా రైతుల విషయంలో మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడానికి వాట్సాప్ ద్వారా నమోదు పద్ధతి పెట్టామని కూడా గుర్తు చేశారు ఇక కాకినాడ పోర్ట్ సెజ్లలో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారంలో ల్యాండ్ లాబింగ్ పరిధిలోకి వస్తుందేమో అని చూడాల్సి ఉందని సీఎం వ్యాఖ్యానించారు భూముల అక్రమాలపైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయన్నారు వీటిని పరిష్కరిస్తామని కూడా చెప్పుకొచ్చారు కొందరు అధికారులు తీరుపైన ఫిర్యాదులు ఉన్నాయని చెప్పుకొచ్చారు అయితే అందరి ఫిర్యాదులు పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని సీఎం వెల్లడించారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి